హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాము కథ చెప్పబోతున్నా వినండి. పూర్వము ఒక నర్మం నది ఉండేది. ఆ నది తీరాన ఒక రాణిగారి భవనం ఉండేదన్నమాట. భవనానికి కొంచెం దూరంలో ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన కాకి తన పిల్లలతో గూడు కట్టుకొని ఉంటుందన్నమాట. ఆ చెట్టు కింద పాము ఒక పొట్టలో ఉందన్నమాట. ఉంటే ఏమైందంటే దీని కాకి పిల్లలు ఉంటాయి. పాము పిల్లల కోసం ఆహారానికి రోజు ఆహారం కోసం బయటికి వెళ్ళేది. వెళ్ళినప్పుడల్లా రోజుకో పిల్లని తినేసేస్తా ఉంటుంది. ఇలా తినేస్తున్నారు పాపం, ఇది ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ అలాగే ఆలోచిస్తూ ఉంది. రోజు దానికి ఒక ఉపాయం వచ్చింది. ఏం చేసింది, రాణిగారి భవనం ఉంది కదా, అక్కడికి వెళ్ళి రాణిగారి హారం తీసుకొని బొట్టులు చూసేటప్పుడే తీసుకొని వస్తుంది అనమాట. అప్పుడు బొట్టులు కాయకమ్మడి పరిగెత్తుకుంటూ వస్తాడు. రాగానే కాయ చెట్టు పైకి ఎక్కి ఆ పొట్టు ఉంది కదా, ఆ బొట్టులు చూసేటప్పుడు ఆ పొట్టులోకి వేసింది అనమాట. వేసేటప్పటికి ఈ పొట్టులో ఉంది లాగా అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, కర్రలో పారలో తీసుకొని వచ్చి పొట్టను తవ్వుతూ ఉంటారు. తవ్వుతూ ఉంటే పొట్టలో నుంచి పాము వచ్చి బుస్సుమనేటప్పటికి ఆ పాముని చంపేసేస్తారు. చంపేసేసి అలాగ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఈ కాకి చక్కగా ఆనందంగా ఉంటుంది అనమాట. అది సంగతి. ఉపాయం ఉంటే అపాయం నుంచైనా మనం కాపాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అది సంగతి. నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి.